రైట్ మొత్తంగా కాంగ్రెస్ లో సీనియర్స్ తిరగబడుతున్నారా? ఎందుకు ఆ పరిస్థితులు వస్తున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయడం లేదా? సీనియర్స్ ఫోన్లకి మంత్రులు ఎందుకు రెస్పాండ్ కావడం లేదు? అసంతృప్తితో సీనియర్ నేతలు రగిలిపోతున్నారా? ఎమ్మెల్యే పోచారం ఏ మంత్రికి ఫోన్ చేశారు? ఎందుకు ఆ మంత్రి పోచారం ఫోన్ లిఫ్ట్ చేయలేదు? ప్రాజెక్టులు పూర్తి కావడం లేదా? బాన్సువాడకు నిధులు తెచ్చే దమ్ము లేదా? గుత్తా సుఖేందర్ రెడ్డి గుస్సాగా ఉన్నారా? ధాన్యం కొనుగోళ్లు తెలంగాణలో జరగడం లేదా? రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుందా? కాంగ్రెస్ లో రైతులకు అన్యాయం జరుగుతుందా? అధికారులు రైతులను పట్టించుకోవడం లేదా? ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ ఆగ్రహంతో ఉన్నారా? వరుస అసంతృప్తులు దేనికి సిగ్నల్స్? హస్తం నేతల్లో ఎందుకు ఈ అసంతృప్తి కనిపిస్తుంది? పార్టీ మారిన వారిలో అంతర్మదనం మొదలైందా? కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్ గా మారిపోయిందా? సీనియర్ల సూచనలు పట్టించుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ అధినాయకత్వం లేదా? కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ లో సీనియర్స్ తిరగబడుతున్నారా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న వరుస పరిణామాలను ఒకసారి మనం చూద్దాం. సో ఆ పరిణామాల్లో కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి కూడా. ఇక పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య గరంగరంగా టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పెద్ద సంఖ్యలో సీనియర్స్ లోలోన మసిలిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయడం లేదా? ప్రజలకు చేయట్లేదా? మంత్రులకు సంబంధించి కీలక నేతలకు చేయట్లేదా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పవర్లోకి వచ్చి కూడా 2 ఏళ్లు దాటింది. అయినా ఎమ్మెల్యేలకు సీనియర్స్ కి పనులు కావడం లేదన్న ఆందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ పని చెప్పినా ఎవరు చేయడం లేదన్న టాక్ లీడర్స్ నుంచి వినిపించడం చర్చించదగ్గ అంశం. ఈ అంశం గురించి మాట్లాడదాం. సీనియర్ ఫోన్లకి మంత్రులు ఎందుకు రెస్పాండ్ కావడం లేదు? ఈ అంశమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నమాట. కాంగ్రెస్ లోని సీనియర్ ఫోన్లు చేసినా మంత్రులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని రుజువు అవుతుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ మంత్రులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద బైఠాయించి నిరసన కూడా తెలిపిన సందర్భాలను మనం చూసాం. బిల్లులు రాక పనులు ఆగిపోతున్నాయని మండిపడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తన ఫోన్నే లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ కాళ్ళు మొక్కాలా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. పోచారం హాట్ కమెంట్స్ ఏంటో చూద్దాం. చెప్తున్నాడు కదా, రిక్వెస్ట్ సార్ అందరం మీదేమందాం అవసరం ఉత్తమం అనేది ఒకటి ఉన్నదా? ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి, నేను ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు, దరిద్రం పాడైపోయి. మేము పనులుగా చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? చెప్తున్నాడు కదా, రిక్వెస్ట్ సార్ అందరం మీదేమందాం అవసరం ఉత్తమం అనేది ఒకటి ఉన్నదా? ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి నేను. రైట్, చూశారు కదా పోచారం ఏ విధంగా మాట్లాడారు. ఇక అసంతృప్తితో ఇలానే చాలా మంది నేతలు రగిలిపోతున్నారా? పోచారం మాటలను బట్టి చూస్తే కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నట్టే తెలుస్తోంది. ఏమాత్రం ప్రభుత్వ పెద్దలు స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మాటల్లో. గతంలో కూడా ప్రభుత్వంలో ఏ పనులు కావడం లేదని ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు కూడా. అసలు ఎమ్మెల్యే పోచారం ఏ మంత్రికి ఫోన్ చేశారు? ఇక్కడ కూడా ఈ అంశం మనం మాట్లాడుకోవాల్సిందే. అయితే ఎమ్మెల్యే పోచారం ఎవరికి ఫోన్ చేశారన్నది మాత్రం బయటకు పొక్కనివ్వట్లేదు. ప్రాజెక్టు పనులు జరిగినా పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదంటున్నారు. అయితే మంత్రులు చెబితే పని అవుతుందన్న ఉద్దేశంతోనే పోచారం ఫోన్ చేశారా? ఖచ్చితంగా మంత్రులు చెప్తే పని అవ్వాలి కదా. సో అయినా ఆయన ఫోన్కి ఎవరో రెస్పాండ్ కాలేదా? ఇక్కడ ఇద్దరు మంత్రుల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నీటిపారుదల అనేసరికి అటు ఉత్తమ్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది, ఆర్థిక మంత్రి అనేసరికి ఇటు బట్టి గురించి మాట్లాడుకోవాల్సింది. మరి ఈ ఇద్దరు మంత్రులైనా ఇంకెవరికైనా ఫోన్ చేస్తే కాలేదా అనే అంశం కూడా మాట్లాడుకుందాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి రాత్రి సమయంలో ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ టైంలో ఆ మంత్రి ఏదో మీటింగ్లో ఉన్నారా, ఏ అధికారులతో ఆయన సమీక్షలో ఉన్నారో మాత్రం తెలియదు. కానీ
ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం మాత్రం ఇటు సంచలనంగా మారింది. పోచారానికి ఆగ్రహం వచ్చే పరిస్థితి కనిపించింది. అసలు తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి కావడం లేదా, అసలు ప్రాజెక్టులకు సంబంధించి చిత్తశుద్ధి లేదా అనే అంశం కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎమ్మెల్యే చెప్పినా కూడా బిల్లులు రాకపోతే అక్కడ లీడర్ల పరిస్థితి ఏంటి? ప్రాజెక్టులు పూర్తయి నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదన్న ప్రచారం ఉంది. గత ప్రభుత్వంలో ఈ టాక్ గట్టిగానే విన్నాం. అయితే అసలు బిల్లులు ఎందుకు రావడం లేదు, ఎక్కడ ఆ బిల్లులు ఆగుతున్నాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అంటే వాటాల పంపకంలో ఏమైనా తేడాలు వచ్చి బిల్లులు ఆగుతున్నాయా? దేనికోసం బిల్లులు ఆపుతున్నారు? సో ప్రతిదీ కూడా ఒక వ్యవస్థ ఉంటుంది కదా. ఇక బాన్సువాడకు నిధులు తెచ్చే దమ్ము లేదా అంటూ కూడా ఇటు పోచారాన్ని టార్గెట్ చేశారు. బాన్సువాడకు అభివృద్ధి కోసమే పోచారం ఫోన్ చేశారన్నదైతే టాక్ వినిపిస్తుంది. అయితే పోచారానికి సవాల్ విసురుతున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. దమ్ముంటే బాన్సువాడ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలంటూ కూడా పోచారం శ్రీనివాసరెడ్డికి బీజేపీ నేత కోనేరు శశాంక్ సవాల్ విసిరారు. ఇక బీఆర్ఎస్ హయాంలోనే సిద్ధాపూర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటున్నారు కూడా. ఇప్పుడు అభివృద్ధి అన్ని కుంటి సాకులు చెప్పి కాంగ్రెస్ లో చేరారని విమర్శలు కూడా ఎక్కుపెట్టారు. సో మొత్తంగా శశాంక్ ఏమన్నారో, శశాంక్ కమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా ఇప్పుడు చూద్దాం. సిద్ధాపూర్ రిజర్వాయర్ మీద మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం ఉందా, పనిచేస్తుందా, పనిచేయకొచ్చిందా, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసినాను, సీఎంతో మొరబెట్టుకున్నాను, ఇవన్నీ చెప్పిండ్రు. పోచారం గారు కుంటి సాకులు ఎందుకు చెప్తున్నారు సార్? మీరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసినారు. బీఆర్ఎస్లో గెలిచి మళ్ళా కాంగ్రెస్కి వెళ్ళి ఇవాళ నిధుల కోసం వెళ్ళినామని చెప్పి ప్రజలకు చెప్పినారు. ఇప్పుడు వచ్చేయమంటున్నారు, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో నిధులు రావటం లేదు, సీఎంకి లేఖ రాసిన అంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన అంటారు. మరి ప్రజలు మిమ్మల్ని ఏమని నమ్ముతారు సార్? ఇంకా తెలంగాణ స్పీకర్ గారు ఏమంటారు, లేదు లేదు మా కాంగ్రెస్ లేడైనా బీఆర్ఎస్లోనే ఉన్నాడు అంటారు. మరి కొట్లాడండి సార్, గవర్నమెంట్తో కొట్లాడి బాన్సువాడకి నిధులు తండ్రి సార్. సిద్ధాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి సార్. మీరే హామీ ఇచ్చినారు కదా ప్రజలకి కంప్లీట్ చేస్తామని చెప్పి. మరి సాకులు ఎందుకు చెప్తున్నారు సార్? వాళ్ళు చేయట్లేదు, ఈ చేయట్లేదు అంటే షో బిల్డప్ప ప్రజల ముందు. ఏంది సార్ ఇదంతా? సిద్ధాపూర్ రిజర్వాయర్ మీద మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం ఉందా, పనిచేస్తుంది. రైట్, ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి ఎందుకు గుస్సాగా ఉన్నారు? ఈ అంశం గురించి మనం మాట్లాడే ముందు ప్రైమ్ టైం డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లమల యాదవ్ గారు ఉన్నారు. బొల్లమల యాదవ్ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఏంటి మొత్తంగా కాంగ్రెస్ కి సంబంధించి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, మంత్రులకు అదే విధంగా లీడర్లకు మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఏం జరుగుతుందంటారు? అనేక సందర్భాలలో అటు వార్తా ప్రసారాల ద్వారా కానీ, వార్తా మాధ్యమాల ద్వారా కానీ, సోషల్ మీడియాలో కానీ చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ లేవట్టే అలవాటు లేదు. అంటే గతంలో మాకు కూడా సహచర్యం ఉంది వారితోని. ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ అందుబాటులో లేరు అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేలు అనేక సందర్భాలలో ప్రజాప్రతినిధులు అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే అలవాటు మంత్రులకు కూడా ఉంది. రాత్రిపూట ఏం చేస్తారు అని అంటే నిజంగా కూడా అధికారులతో సమావేశాలు ఉంటాయి, వాళ్ళ ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రము ఇప్పుడు కొత్త కాదు, ఆయన మంత్రిగా అయిన తర్వాత కాదు, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ రాత్రి 9:30, 10 గంటల తర్వాత ఆయన ఫోన్లు లేబట్టాలంటే అధికారులు గడగడలు ఆడేటోళ్ళు. ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతారో తెలియని అయోమయ పరిస్థితులలో, ఏ కండిషన్ లో ఉండి మాట్లాడుతారో తెలియని అయోమయ పరిస్థితులలో. కాబట్టి జనరల్ గా 9:30, 10 గంటల తర్వాత ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి ఫోన్లు ఆయన కావాలనుకున్నవి లేబడుతుడు. మిగతా వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటే ఆయన చేయడం తప్ప వేరే కాల్స్. అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు, అందుబాటులో ఉండాలి. అందులోనూ ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉంటే ఇంకా బాధ్యతగా ఉండాలి కదా, ఎందుకు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు? అంటే నేను టు బి ఆనెస్ట్, ఒక ప్రజాప్రతినిధిగానో లేకపోతే ఆయన ప్రత్యర్థిగానో లేకపోతే వేరే పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఆయన మీద ఏదో చెప్పాలని చెప్పడం కాదు. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు. మా కోదాడు నియోజకవర్గంలో గతంలో పనిచేసిన అధికారులు ఎవరిని అడిగి చెప్పినా, ఎవరిని కదిలిచ్చినా చెప్తారు. 9:30 తర్వాత ఆయన ఒకవేళ ఫోను ఏ అధికారికి వచ్చినా ఏ భాష ఉంటది, ఏ రకంగా ఉంటది. ఆఖరికి ఒక స్టేజ్ లో వాళ్ళందరూ ఉద్యోగస్తులు 9:30 తర్వాత మనం అసలు ఆయన ఫోన్ వస్తే లేబట్టొద్దు అని చెప్పేసి నిర్ణయించుకున్న పరిస్థితి కూడా గతంలో ఉండింది. సో ఇప్పుడు కూడా 9:30 తర్వాత ఆయన అధికారులతో సమావేశాలు ఉంటాయి, ఆయన ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. ఆయన వ్యక్తిగతం అది నేను మాట్లాడకూడదు, బట్ ఫోన్లు లేబట్టే అలవాటు ఆయనకు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే టాక్ వినిపిస్తుందో అప్పట్లో బీఆర్ఎస్ లో కూడా
చాలా మంది మంత్రులను కలవాలన్నా ఇబ్బందే. ఇక ముఖ్యమంత్రిని కలవాలంటే అక్కడ మంత్రులకు సంబంధించి కానీ బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కానీ అపాయింట్మెంట్ దొరకదు. ఆ ప్రజాభవన్లోకి వెళ్ళాలంటే వెళ్లే పరిస్థితి లేవన్న టాక్ వినిపించింది. సో అధికారంలోకి రాకముందేమో ప్రజల కోసము నిత్యం అందుబాటులో ఉంటామని చెబుతున్న ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు, మంత్రులు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండటం పక్కన పెడితే అసలు సహచర మంత్రులకు కానీ సహచర నేతలకు కానీ అందుబాటులో లేకుండా పోతున్నారు? అంటే ఒక్కటి మాత్రం వాస్తవం అండి, అప్పుడు మంత్రులను ఎవరిని కలిసినా ఫైనల్ గా నిర్ణయం తీసుకునేది ముఖ్యమంత్రి గారు కాబట్టి మంత్రులు కలిసిన ప్రయోజనం ఉండేది కాదు అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏ నాయకుడు కలవాల్సిన అవసరం లేకుండానే ఆయా నియోజకవర్గాలలో కావాల్సిన మేజర్ వర్క్స్ అన్ని కూడా వారే చేసి అంటే శాంక్షన్ ఇచ్చి పంపించేటోళ్ళు. ఇవాళ గ్రామాల వారీగా మనం తీసుకుంటే ఏ గ్రామంలో కూడా ప్రత్యేకంగా నాది ఇది కావాలి అని చెప్పి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెంట దిబ్బల కాడ కూడా ఆఖరికి వచ్చిన నిధులు ఎక్కడ పోయాలో తెలియక పెంట దిబ్బల కాడ కూడా రోడ్లు పోసినాం. అదే రకంగా వైకుంఠ ధామాల గురించి ఎవరు అడగాల్సిన అవసరం లేకుండా యూనిఫామ్ గా వైకుంఠ ధామాలు ప్రతి గ్రామంలో కట్టించింది. అదే రకంగా ప్రకృతి వనాలు, నర్సరీలు, ఇతరత్ర ఏ నియోజకవర్గాలలో యూనిఫామ్ గా కామన్ గా కావాల్సిన అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసిన ఘనత గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఉంది. ఎప్పుడన్నా ఏదైనా కలవాలనుకుంటే ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగత విషయాల కోసం కలవాల్సిన సందర్భం తప్ప ప్రజా సంక్షేమం కోసమో అభివృద్ధి కార్యక్రమాల కోసం. కానీ మీ హయాంలో కూడా పొలమల యాదవ్ గారు మీరు కోదాడ నియోజకవర్గానికి సంబంధించి అందరికీ సుపరిచితులే, రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కూడా మీకు కీలక విషయాలు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాం. మీ హయాంలో కూడా కాంట్రాక్టర్లకు చాలా సందర్భాల్లో బిల్లులు చెల్లించలేకపోయారన్న అపవాదం ఉంది కదా. నేటికి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు ఆనాటి నుంచి ఈనాటికి ఇంకా బిల్లులు మేము చెల్లిస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయిందని చెప్తున్నారు కదా. మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని మీలాంటి నాయకులపై కూడా ఒత్తిడి వస్తుంది కదా. సో అటువంటి సందర్భాల్లో మీ నేతలకు విన్నవించుకునే అవకాశం ఉండేదా మీకు? కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. కాంట్రాక్టర్లకి అభివృద్ధి కార్యక్రమాల కోసం మేజర్ ప్రాజెక్ట్స్ ఎవరైతే చేసిండ్రో అవి ఎప్పటికప్పుడు డిస్పోజ్ అవుతా ఉంటాయి బిల్స్. కొన్ని నియోజకవర్గాలలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా సహజంగా పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎండ్బి కానీ, ఇతరత్ర శాఖలలో అక్కడ ఉన్న రోడ్లు శాంక్షన్ అయినప్పుడు ఆ బిల్లుల విషయంలో ప్రజాప్రతినిధిగా మేము కలిసి చెప్పినప్పుడు, ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు కానీ, ఇతరత్ర సందర్భాలలో కానీ కలిసి చెప్పినప్పుడు క్లియర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొంత ఆలస్యమైన మాట కూడా వాస్తవమే, దాని ఎవరు కాదనలేని వాస్తవం. కానీ ఈ రోజు ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు మేము ఈ పర్సెంటేజ్ ఇచ్చుకోలేము, మాకు బిల్లులు కావాలంటే పర్సెంటేజ్లే ఇవ్వమని అడుగుతున్నారు అని చెప్పేసి సెక్రటరియట్ లోకి పోయి ధర్నా చేసింది దేశంలో మొదటిసారి కాంగ్రెస్ హయాంలోనే, భట్టి గారి ఛాంబర్ లా. కాంట్రాక్టర్లు పోయి ధర్నాలు చేసిరు కదా. దేనికోసం? బిల్లులు ఆలస్యమవుతున్నాయని కాదు, పర్సెంటేజ్లు ఇవ్వలేము బాబు అని. మాకు మిగిలేదే వడ్డీలు గిడ్డీలు పోగా సకాలంలో మాకు బిల్లులు రానందుకు వడ్డీలు అదనంగా మేము చెల్లించే పరిస్థితి వస్తుంది, బిల్లులు సకాలంలో ఇవ్వండి అని చెప్పేసి దఫాలుగా అనేక ఫిర్యాదులు చేసినా, అనేక సందర్భాలలో తిరిగినా పట్టించుకోకపోతే ఆఖరికి పర్సెంటేజ్ ఇస్తేనే మీ బిల్లులు క్లియర్ అవుతాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక హుకుం జారీ చేస్తే ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి గారు వసూలు కార్యక్రమాన్ని మొదలు పెడితే 20% మేము ఇవ్వలేము అని చెప్పి కాంట్రాక్టర్లు పోయి ధర్నా చేశారు కాంగ్రెస్ హయాంలో. ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకుందాం. మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రజలతో మమేకం అవుతుంటారు కాబట్టి సర్పంచ్ బిల్లులకు సంబంధించి పెద్ద దుమారం రేగింది. బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక కారణమని కూడా చాలా మంది విశ్లేషకులే కాదు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది కూడా. అంటే క్షేత్రస్థాయిలో అంటే మీలాంటి నేతలు చెబుతున్నా ఈ సమస్యను మనం పరిష్కరించాలి అని చెప్తున్నా ఆ సమస్యను పరిష్కరించలేకపోవటం వల్ల ఓటమిని చవి చూశారు. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుందా? సో ఎందుకు ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు సంబంధించి కానీ సర్పంచులకు సంబంధించి కానీ ఈ నిధులను వాళ్లకు జమ చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి? అంటే గతంలో మేము పనులు చేపించినప్పుడు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. కానీ ఈ రోజు అసలు పనులే లేవు కదా, సర్పంచ్లకి నిధులే ఇవ్వట్లేదు కదా. గతంలో పెండింగ్ ఉన్నాయి, దఫదఫాలుగా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. ఈ ప్రభుత్వంలో చేసిన పనులే, ఆ గ్రామాలలో చేసిన పనులే అభివృద్ధిలో భాగమే అది. కాబట్టి గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము బిల్లులు చెల్లించము అని చెప్పేసి అనటం అనేది సబబు కాదు. ఎవరెవరి జేబుల నుంచి ఇవ్వరు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన యంత్రాంగం మారదు, రూల్స్ మారవు, ఇతరత్ర మారవు.
కాబట్టి గతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసమే గ్రామాలలో నిధులు మంజూరైన నేపథ్యంలో సర్పంచులు జేబుల నుంచి అప్పుసప్పు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం, రోడ్లు వేసిన మాట వాస్తవం, బిల్డింగ్లు కట్టిన మాట వాస్తవం, ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాలలో వాళ్ళ అకౌంట్ లోకి డైరెక్ట్ పడుతుంది కాబట్టి సర్పంచులే పనిచేసిన మాట ముమ్మాటికి వాస్తవం. అక్కడ కొంత ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగిన సందర్భంలో కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా, మా ఆయంలో అవుతుంది, మాకే ఈ క్రెడిట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే సర్పంచులు కూడా వీలున్నంత వరకు అప్పులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ లాక్కొని వచ్చి పనులు చేసి కొంత ఆలస్యమైంది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపించింది కదా సార్. ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఈ రోజు కూడా వాళ్ళ పరిస్థితులు ఇంకా చక్కబడలేదు కదా. మనం ఒక ప్రజాప్రతినిధిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా అంశం గురించి. అంటే ఆత్మహత్యలు కేవలం దీనికే చేసిరని అయితే చెప్పలేము. అంటే ఇప్పుడు వాళ్ళు చావుల మీద మనం వేరే రకంగా మాట్లాడలేము, అది విమర్శ అవుతుంది కానీ వాస్తవానికి అది ఒకటే కారణం కాదు. ఇప్పుడు ఒక సర్పంచ్ హోదాలో ప్రజాసేవ చేసి ఆ గ్రామానికి సేవలు అందించిన వ్యక్తి ఎంతో అంతో 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రజాసేవ చేసి అదే రకంగా అతని అకౌంట్ లోకి వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పనిచేసిన వ్యక్తి ఈ 5-10 మామూలుగా లేట్ అయినంత మాత్రాన వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే అంత దుస్థితి రాదు. ఏదో కారణాల మీద చేసుకున్న దాన్ని ఇక సహజంగా ఈ కారణాలు చూపించే అవకాశం ఉంటది తప్ప ఆలస్యమైన మాట వాస్తవం. అంటే సకాలంలో అనుకున్న దాని ప్రకారం వాళ్ళు అనుకున్న క్రమంలో పనులు పూర్తి చేసిన అనుకున్న టైంకి కొంత నిధులు మంజూరు కాని మాట మాత్రం వాస్తవమే. దాని వలన కొద్ది గొప్ప ఆలస్యమైన బిల్లులు అయితే పేమెంట్ చేసినామో ఆ మిగిలినవి ఏవైతే చివరి దశలో చివరి టర్మ్ లో ఏదైతే ఇంకొక 6 నెలలు సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయనగా పూర్తి చేసుకున్న పనులకి పెండింగ్ ఉంది కాబట్టి మీరు ఆ గవర్నమెంట్ లో చేసిరు, మేమెందుకు బిల్లులు పే చేయాలి అని అంటే మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, రైతాంగం సమస్యలు మీకు క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు నల్గొండ అండ్ కోదాడ ప్రాంతాలకు సంబంధించి వడ్ల కొనుగోలు సక్రమంగా చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? రైతన్నలు గోసపడుతున్నారా? నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతుల ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఏంటి అసలు క్షేత్రస్థాయిలో రైతన్నల పరిస్థితి ఎలా ఉంది? ధాన్యం విషయంలో వరి కానివ్వండి, పెసర కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఇతరాత్ర ఏ పంటలు కూడా ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా కానివ్వండి కొనే పరిస్థితి లేదు. ధాన్యంలో తూకం పేరు మీద, తాలు పేరు మీద మోసాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి బస్తాకి 7 కిలోలు దాదాపుగా షార్టేజ్ పేరు మీద తీసేస్తున్నారు. దాంట్లో 2 కిలోలు ప్రభుత్వమే అధికారికంగా కట్ చేస్తుంది, మిల్లలు 2 రూపాయలు కట్ చేస్తా ఉన్నారు. ఇది అధికారిక అఫీషియల్ కలెక్షన్ అన్నమాట. కాబట్టి రైతుల్ని ఐకేపీ సెంటర్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నారంటే వాళ్ళు మొక్కుబడిగా ప్రజాప్రతినిధులు అవపడటానికి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసిన తర్వాత అక్కడ కనీసం మిల్లర్స్ అలాట్మెంట్ లేదు, రైస్ మిల్స్ అలాట్మెంట్ లేదు, హమాలీని అలాట్ చేయట్లేదు, బస్తాలు ఇవ్వట్లేదు, ఇతరాత్ర ఏవి కావాల్సిన సదుపాయాలు సమకూర్చకపోగా తాలు పేరు మీద, తూకం పేరు మీద మిల్లర్లు దోపిడీ జరుగుతూ ఉంటే మిల్లర్ల నుంచి వీళ్ళకున్న ఒప్పందం మేరకు వాళ్ళు ప్రతి బస్తాకు 2 రూపాయలు కమిషన్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కోట్ల బస్తాలకి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న నేపథ్యంలో రైతుల గురించి మాట్లాడకుండా, రైతుల గురించి పట్టించుకోకుండా అధికారులకు కూడా మరి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందా, చూస్తూ ఊరుకుంటుందా? బీఆర్ఎస్ పోరాటం చేస్తుందా? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు, కావాల్సింది నాయకులు సోషల్ మీడియాలో కాదు, క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజల కోసం పోరాడండి అని చెప్పి కేసీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితి. అంటే క్షేత్రస్థాయిలో పోరాటం చేయటం లేదనే కదా దాని అర్థం. అందరు అట్లే ఉండరు, అందరు ఇట్లే ఉండరు సార్. అందరు సోషల్ మీడియా మీదనే అందరూ ఆధారపడరు, అందరూ మామూలుగా ప్రజాక్షేత్రం లేకుండా ఉండరు. మీరు సిద్దిపేట మామూలుగా హరీష్ రావు గారు చూస్తే ఎంత రాష్ట్ర రాజకీయాలలో ఉన్నా అనునిత్యమైన నియోజకవర్గానికి పోయి వస్తూనే ఉంటాడు. అట్లా చాలా మంది మామూలుగా ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాలలో పొద్దుపూడపై సాయంత్రం మళ్ళీ హైదరాబాద్కు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు కష్టపడేటోళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు ఎవరైనా మామూలుగా ఉత్తగా సోషల్ మీడియా హైప్ చేస్తే చేస్తుండొచ్చు. అది నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించే ఇన్ఛార్జీలు కేవలం సోషల్ మీడియా మీద ఆధారపడే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు అడుగుతారు, ఏమన్నా రావట్లేదు పిలిచినా గానీ, అగో ఆడ ఆ పని ఉంది, ఈడ ఈ పని ఉంది, ఈ కార్యక్రమం ఉంది అని చెప్పేసి వాళ్ళే గట్టిగా నిలదీసే అవసరం అంటే సందర్భం వస్తుంది. కాబట్టి ఒక సోషల్ మీడియానే కాదు, అయితే నియోజకవర్గాలలో ఉన్న ఇతరాత్ర కొంతమంది ఏదో మేము ప్రత్యర్థులు మేము పోటీ పడతాం అనుకున్నట్టు సోషల్ మీడియా హైప్తోని అధిష్టానం దృష్టిలో పడటానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది తప్ప నియోజకవర్గ ఇన్ఛార్జీలు కేవలం సోషల్ మీడియా మీద ఆధారపడి చేస్తే ప్రజా క్షేత్రంలో ఉండలేము. కాబట్టి ప్రజల మధ్యలో ఉంటారు. కొంతమంది చేసిన దానికంటే ఎక్కువ రెట్టింపుగా సోషల్ మీడియా ఫోకస్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. కాబట్టి అందరూ ఆ రకంగానే ఉండరు, అందరూ ఈ రకంగానే ఉండరు. డెఫినెట్ గా
చేస్తున్న కార్యక్రమాన్ని కొద్దిగా హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఈ రోజు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతూ ఉంది. నిన్న మొన్న ఆర్టీసీ పేరు మీద 2 రోజులలో ఎంతో మంది ఆత్మహత్యకు పోలపడ్డారు. ఒకళ్ళ Yeah, right. ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంది. ఆఖరికి ప్రజాప్రతినిధులకు కూడా పలికే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకి సామాన్య మనుషులకే కాకుండా ఆఖరికి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకునే పరిస్థితి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకి కింద పట్టించుకునే పరిస్థితి లేదు, ఒకళ్ళకొకళ్ళకు పొంతన లేదు, ఒకళ్ళకొకళ్ళకి సరిదూగే పరిస్థితి లేదు. ఎవరి సంపాదనలో వాళ్ళు ఉన్నారు, ఎవరు ఎక్కడ అందిన కాడికి దోచుకునే ప్రయత్నాలలో ఉన్నారు. ఇక ప్రతిపక్షానికి సంబంధించి మీలాంటి నేతలు అదేవిధంగా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఏదైనా పని ఉందని చెప్పే పరిస్థితి కూడా తెలంగాణలో లేదంటారా? కప్పుకోండి అని అంటారు. మీరు కప్పుకోండి ఆలోచిద్దామని చెప్పి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఏదైనా ప్రజా సమస్యలకు సంబంధించింది, నియోజకవర్గానికి సంబంధించింది అయితే మీరు ప్రభుత్వంలో ఉంటే బాగుంటుంది, కప్పుకోండి అని చెప్పేసి బేరాలు ఆడే పరిస్థితి ఉన్నది తప్ప ఈ రోజు ప్రజా సమస్యల్ని చాలా వివక్ష జరుగుతుందండి గ్రామాలలో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆ వచ్చినవి కూడా కలెక్టర్ దగ్గర మంజూరు అవుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని సర్పంచులు, కాంగ్రెస్ కు సంబంధించిన సర్పంచులు ఎవరైతున్నారో ఆడ పెట్టిస్తున్నారు. విపక్షాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఉన్న గ్రామాలలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు. ఉంటే అవి కూడా మామూలుగా చర్చిద్దాం. ఒకసారి మనకు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మనకు శ్రీనివాస్ గారితో పాటు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, జూమ్ లో జాయిన్ అయ్యారు. సో రామచంద్ర గౌడ్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారితో స్టార్ట్ చేస్తాను. శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తున్నాం రకరకాల విమర్శలు ప్రభుత్వంపై వినిపిస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే విమర్శలు వినిపించాయో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంపై అదే విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఏంటి, నేతలకు అదేవిధంగా పార్టీలోని మంత్రులకు మధ్య పొసగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మంత్రులతో మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఆ మంత్రులతో మాట్లాడాలి. కానీ సొంత పార్టీ నేతల సమస్యలే వినే పరిస్థితుల్లో మంత్రులు లేరన్న టాకు కాంగ్రెస్ పార్టీ నుంచే వినిపిస్తుంది. ఎలా చూస్తున్నారు ఈ పరిస్థితులను? అందరం ఊహించిందే కదా. బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏం లేదు. పనిలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, వ్యవహారికంలో కావచ్చు. ఆ పార్టీ ఏ కారణం చేత అయితే ప్రజల చేత కోపంతో మరి ఓడిపోయిందో అదే పని ఇవాళ కాంగ్రెస్ సర్కార్ చేస్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి బాగా గంపెడని ఆశలతో సర్కార్ ఉన్నది, కాంగ్రెస్ లో పోతే మాకు పనులు అవుతాయి, నిన్నదాకా మేము బాగా రాజ్యం వెళ్ళాము, ఇప్పుడు మాది ఏం నడుస్తలేదు ఎమ్మెల్యే అయినా కానీ మరి ఇప్పుడు కాంగ్రెస్ లో పోతే అని చెప్పేసి ఎథిక్స్ ను పక్కన పెట్టి పార్టీ మొత్తం మారి ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారి ఎవిడెన్స్ హియరింగ్ కి పిలిస్తే పార్టీ మారాలని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడినట్టు ఇవాళ ఆ ఎమ్మెల్యేలే ఇవాళ మళ్ళీ పాత పాట పాడుతా ఉన్నారు. సో ఏం తేడా లేదు కాంగ్రెస్ కి కానీ బీఆర్ఎస్ కి కానీ. ఎథిక్స్ ఏమన్నట్టు చెప్పండి. అక్కడ వాళ్ళు చేసిన పని ఇక్కడ చేద్దామని వచ్చిర్రు. అక్కడ కోపం మీద ఇక్కడికి వస్తే ఇక్కడ అదే పరిస్థితి ఉన్నది. అదే ఊహించేంది. ఇవాళ 2-3 మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ నాయకులకు కూడాను ఇదే మనసులో ఆలోచన, కోపం ఇవన్నీ కూడా ఉన్నాయి. కారణం అయితే డబ్బులు లేకున్నా కానీ కొద్దిమంది మంత్రులు డబ్బుల ఆశకు, కమిషన్ల ఆశకు, కాంట్రాక్టర్కు డబ్బులు ఇస్తలేరా? వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా వాళ్ళు? ఎన్ని ఫండ్స్ బ్యాక్ డోర్ నుంచి పోతా ఉన్నాయి చెప్పుకునేటట్టున్నదా? జీవోలు పెడుతుర్రా వెబ్సైట్ లో? ఏం లేదే. బాధ్యత విస్మరించి లాలూచి పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం దోచుకుంటున్న సర్కారు యొక్క కాంగ్రెస్ పార్టీ సర్కార్, కాంగ్రెస్. సో కాబట్టి వీళ్ళకి మాకే అంత లేదు, ఇక మీకెప్పుడు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కేర్ చేయట్లేదు. వీళ్ళకు కోపం వచ్చింది. సో నిన్నదాకా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆ యొక్క కాంగ్రెస్ లో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు పిఆర్ఎస్ లో పోయినారు. సేమ్ యాక్టివిటీ అక్కడ, సేమ్ ఇక్కడ నుంచి కోపంతో అడుగుపోయినారు వీళ్ళందరూ కూడా. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్. అంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు లేరంటారు. మొత్తంగా వాళ్ళ అధికారం కోసం, వాళ్ళకి రావాల్సిన నిధుల కోసం మాట్లాడే వాళ్ళు తప్ప ప్రజా సమస్యలను ప్రస్తావించే వాళ్ళే లేరా? కనబడుతున్నాయా చెప్పండి.
మరి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమవుతుంది. ఇక్కడ కూడా క్షేత్రస్థాయిలో పెద్దగా పోరాటం చేయట్లేదు. అసెంబ్లీ సమావేశాలంటే వస్తారు, మాట్లాడతారు, వెళ్తారు తప్ప క్షేత్రస్థాయిలో పెద్దగా పోరాటాలు చేయట్లేదని మీపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయిగా. మేము పోరాటం చేస్తున్నాము, రోజువారీగా కార్యక్రమాలు ఉంటాయి, కానీ మీడియా మాకు అంతా చూపించారు కదా. ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా కానీ చిన్న ట్యాగ్ తోని సింగిల్ కాలం పేపర్ లో వస్తా ఉన్నాయి, టీవీలో అయితే అసలు చూపించారు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, ఐ న్యూస్ వేదికగానే మీరు చూస్తున్నారు. అటు బీఆర్ఎస్ ఉంది, ఇటు కాంగ్రెస్ ఉంది, భారతీయ జనతా పార్టీ వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం మీడియా చేస్తుంది కదా. మీడియా కొన్ని మీడియాలు, మెయిన్ ఛానల్ మీడియాలు అన్ని కూడా భయపడతా ఉన్నాయి. బహుశా సర్కారు భయపెట్టిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తారు. మీకు యాడ్లు ఇవ్వము, మీ అంతు చూస్తాము, మీ సంగతి పడతామని అనేసరికి ఆ ఇండివిజువాలిటీ లేనట్టు మీడియాస్ అన్ని కూడా పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, మా గురించి పెద్ద చూపించే పరిస్థితి లేదు. అంతకుముందు అదే పరిస్థితి. కేసీఆర్ గారు ఏ రకంగా డిక్టేటర్షిప్ నడిపించినారో, కొన్ని టీవీలు అయితే కొన్ని రోజుల పాటు ఆపేసినారో, మా గురించి చెప్పకుండా దబాయించినారో, ఇప్పుడు అదే నడుస్తా ఉన్నది. మేమేం తక్కువ చేసాం సార్? రైతుల గురించి పోరాడేది మేము కదా, పేదల గురించి ఇండ్ల నిర్మాణం గురించి ఈ పేరుతో ఇంద్రమ్మ ఇళ్ళ గురించి మేము మాట్లాడలేము, కొట్లాడలేమా? నిధులు తీసుకురావట్లేదట. తెలంగాణకు సంబంధించి నిధులు తీసుకురావడంలో పూర్తిగా భారతీయ తెలంగాణ బీజేపీ విఫలమైంది. 8 మంది ఎంపీలుండి కూడా అక్కడ మోడీ దగ్గర గానీ, అమిత్ షా దగ్గర గానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర గానీ నోరు మెదపలేని పరిస్థితి అని టాక్. బహుశా అవగాహన లేక, గవర్నెన్స్ గురించి తెలియక, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ గురించి, సిస్టమ్ గురించి తెలియక మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇంకేం చెప్పలేము మనం. బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో కూడా మీరేం నిధులు తీసుకురాలేదట. కేంద్ర ప్రభుత్వం లేకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏది కూడా జరగదు, ఒక ఇంటి ముందర పోదు. ఏమైనా నడుస్తున్నాడో కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. ఇది నేను చెప్పడం కాదు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ అడగండి. రాష్ట్రాలు గడుపుతున్న దేశంలో మీరు ప్రభుత్వం నడుపుతున్నారన్నా, మీరిచ్చే నిధులతో రాష్ట్రాలు నడవట్లే. అట్లా కాదు. బొల్లమల యాదవ్ గారు ఏంటి మీ సబ్మిషన్? ఒక్కసారి శ్రీనివాస్ గారు ప్లీజ్, శ్రీనివాస్ గారు సబ్మిషన్ తీసుకుంటా. బొల్లమల యాదవ్ గారు సబ్మిషన్ తీసుకుంటా ప్లీజ్. సర్కార్లు జమ చేస్తున్నాం, దాని ద్వారా ఇస్తున్నాం అని చెప్తలేదు. ప్రజాధనం కష్టార్జితం ప్రజల ద్వారా వచ్చే ట్యాక్సుల రూపేణా వచ్చేటువంటి సిస్టమ్ నీతి ఆయోగ్ అలొకేషన్ సిస్టమ్ ద్వారా పోతా ఉన్నది. దాని కాకుండా కూడా స్పెషల్ గా కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు, కన్సర్న్ మినిస్టర్స్ ఆయా రాష్ట్రాలకు అవసరమైన చోట ఇనిషియేటివ్ తీసుకొని నీడ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ మొత్తం కూడా ఫండ్స్ అలాట్ చేస్తా ఉన్నది. అయితేనే ఈ యొక్క రాష్ట్రంలో ప్రోగ్రామ్స్ కనబడతా ఉన్నాయి, డెవలప్మెంట్ కనబడతా ఉన్నది. చూస్తలేమా? కాబట్టి ఈ ఆధారం లేకుండా కాంగ్రెస్ సర్కార్ చేసే ఆరోపణలు ప్రజలు అర్థం చేసుకుంటారు. వీళ్ళ కొట్టాటలకే, వీళ్ళ పంపకాలకే సరిపోతలేదు మా. కాబట్టి జాబ్ ఉండదు కాబట్టి మా మీద నెపం వేస్తారు. రైట్ శ్రీనివాస్ గారు మళ్ళీ టైం ఇస్తా మీకు. శ్రీనివాస్ గారు మళ్ళీ టైం ఇస్తా. రామచంద్రగౌడ్ గారు ఏంటి మీ పార్టీలో ఉన్న కీలక నేతలే మీ మంత్రులపై విమర్శలు చేస్తున్నారు. మంత్రుల ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదట మంత్రులు. సో ఏంటి అసలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదు, వాళ్ళకి మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం, కనీసం మా ఫోన్లే ఎత్తట్లేదు అని చెప్తున్న పరిస్థితి. ఇక ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఫోన్లే ఎత్తుతారు, ప్రజల సమస్యలు ఏం వింటారు, కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి అంతా రేవంత్ కాంగ్రెస్ చేసుకుంటున్నారు తప్ప పాత కాంగ్రెస్ లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. సో ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో? నమస్కారం అండి మిత్రులందరికీ, న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఫ్రీగా అంటే స్వతంత్రం ఉంటది. అంటే పార్లమెంటు వ్యవస్థలో ఫ్రీగా ఎవరైనా సామాన్య కార్యకర్తల నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యే వరకు అందరు మాట్లాడతారు. ఇది మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడేది నిజమే. ఎప్పుడు మాట్లాడిండు? నెల రోజుల కింద మాట్లాడడం జరిగింది, ఈ రోజు కాదు. ఆయన మాట్లాడినప్పుడు ఇక్కడ పాత బిల్లు, ఓల్డ్ బిల్స్ రావాలనే ఉద్దేశంలో కాంట్రాక్టర్లకు బిల్కు రావాలంటే ఈ సిస్టమ్ లో అది మార్చి ఏప్రిల్ తర్వాత వస్తుందని చెప్పడం జరిగింది. దాని గురించి ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే పాత ఇప్పుడు కాంట్రాక్టర్లకి 60,000 కోట్ల రూపాయలు పాత బాకీలు ఉన్నాయండి. అప్పటి బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినాయి. అవి సర్పంచ్లకు ఉన్నాయి, ఎంపీటీసీలకు ఉన్నాయి, కాంట్రాక్టర్లకు ఉన్నాయి, చిన్న కాంట్రాక్టర్లకు ఉన్నాయి, పెద్ద కాంట్రాక్టర్లకు ఉన్నాయి. సుమారుగా 7 లక్షల 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు కాక
ఇవి కాంట్రాక్టర్లకు బాకీలు అనేటి ఈ రోజు కావు, పాతవి వస్తున్నాయి. ఇవి కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఇంతకుముందు మిత్రుడు బీజేపీ మిత్రుడు మాట్లాడినప్పుడు మనం ₹1 కడితే మనకు వచ్చేది 35 రూపాయలు 40 రూపాయలు వస్తున్నది. అది ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు ఆ బీజేపీ 35 ప్రభుత్వం పైసలు. ఇచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నారు. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు నుండి తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇస్తున్నారు? అటు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నది, అటు బీహార్ పోతుంది, హర్యానాకు పోతుంది, పంజాబ్ పోతుంది. అటు పోతే మనకు వాళ్ళకి ₹1 కడితే 8 రూపాయలు వస్తాయి. ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది దక్షిణ భారతదేశానికి? ఈ రకంగా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఈడీలను తర్వాత సిబిఐని పెట్టుకొని వాళ్ళని వీళ్ళని పార్టీలు మార్చుకునే రకంగా వాళ్ళు తయారవుతున్నారు. అది ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాము. ఇప్పుడు మాట్లాడాల్సింది, వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ప్రజలు కట్టే పన్నులో మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది. నువ్వు ఏ స్పెషల్ ఫండ్ ఇచ్చినా, ఏ ఫండ్ ఇచ్చినా కానీ మనము తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి మనం ఫండ్ ఇస్తే మనకు మినిమం గా ₹1 వస్తే, ప్రపంచ బ్యాంక్ లోన్స్ ఎట్టుపోతున్నాయి. కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్లు అప్పులు చేయడం. మీరు అప్పులు తెస్తున్నారంట కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మించి అప్పులు తెస్తున్నారు. అసలు పాలన ఉందో లేదో కూడా తెలియట్లేదని మాజీ ముఖ్యమంత్రి నిన్న ఘాటు విమర్శలు చేశారు. అసలు ప్రభుత్వం ఉందా లేదా, తెలంగాణ రైతాంగం గోసపడుతోంది. ఇక అసలు తెలంగాణ ప్రజలైతే మనం బొందలో పడిపోయాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసని ఆలోచిస్తున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత విమర్శలు చేసిన పరిస్థితి. ఆ విమర్శలు ఎలా చూస్తున్నారు? వాస్తవ పరిస్థితులు కావాలి. 12 సంవత్సరాలు చూసినాము ఆయన ప్రభుత్వంలో. ఆయన ఏం చేసిండో అందరికి తెలుసు. ప్రజలకు, రైతులకు సంబంధించి ఇక్కడ మన తెలంగాణ రైతులకి పంజాబ్ హర్యానా పోయిండు. ఉన్నది బీఆర్ఎస్ అనుకొని అంటే టిఆర్ఎస్ తీసేసుకొని బీఆర్ఎస్ వాడుకలా ఇది పోయింది అది పోయింది. ఆయనకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఖమ్మం రైతులకు బేడీ లేచిన చరిత్ర ఆయనకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా లగ్జర్లలో రైతులను అరెస్ట్ చేశారు. బ్యాంకు రుణాలు, ఏ ప్రభుత్వం తక్కువ కాదు కదా, రైతులకు అన్యాయం చేస్తుంది. చెప్పిన తర్వాత దయచేసి నేను మాట్లాడిన తర్వాత ఇంకోటి మాట్లాడండి. యా, రైతులకు 25,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన చరిత్ర ఉంది. ఈ 2 సంవత్సరాల లోపల సుమారుగా సబ్సిడీలు అనుకోండి, 500 బోనస్ అనుకోండి, సుమారుగా 60,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది. ప్రతి దాని గురించి మీరు అడగండి. దాంట్లో 20,000 కోట్లకు ₹1 తక్కువ ఇంకా ఎక్కువనే ఉంది. కానీ రైతులకు చెల్లించింది అంటే మీరు 6 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల లోపల చెల్లించలేని అమౌంట్ ను కూడా ఈ 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల 3 నెలల లోపల సుమారుగా 60,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించిన ప్రభుత్వం ఉన్నది. రైతులకు సబ్సిడీ రూపాయలుగా ఎన్ని పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా రైతు రుణమాఫీ జరుగుతుంది. రామచంద్ర గౌడ్ గారు, ఒక చిన్న సబ్మిషన్ మీరే మాట్లాడుతారు కానీ మీరే ఆన్సర్ చేయాలి. ఇప్పటి వరకు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు రైతులకు రైతు బంధు పథకానికి సంబంధించి నిధులు ఇవ్వాలి? 4 సార్ల వరకు ఇవ్వాల్సి ఉండి 2 సార్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఒకసారి ఇచ్చారు, రెండోసారిది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. సో ఎందుకు అసలు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాన్ని, ఆ గత ప్రభుత్వం కన్నా మేము ఎక్కువ ఇస్తామన్న పథకానికి ఎందుకు రైతులకు మీరు నిధులు జమ చేయలేకపోతున్నారు? ఏది కూడా పూర్తి అవ్వట్లేదు, అసంతృప్తిగానే రైతాంగం ఉంది అని రైతుల నుంచి మాట వినిపిస్తోంది, ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా మాట వినిపిస్తోంది. ఎందుకు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు? 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఒకసారి బాకీ పడడం నిజమే. అది ఆర్థికంగా లోటు ఉన్నది. ఆర్థిక వనరులు సరిగా లేక ఇప్పుడు మనకు వచ్చిన ట్యాక్స్ ని బట్టి ఎవరైనా కానీ ఏం చేయాల్సిన పరిస్థితి. మనకు ఉన్న ట్యాక్సీలు, మన రెవెన్యూను బట్టి మనకి ఎక్కడ ఇప్పుడు మనం కావాల్సింది మాట్లాడాల్సింది నిధులలో మనము వసూలు చేసిన డబ్బుల్లో ట్యాక్సీ రూపకంగా వచ్చింది, ఏ రకంగా వచ్చిందాన్ని మనం ఎట్లా ఖర్చు పెడుతున్నాము, రైతులకు ముఖ్యంగా ఖర్చు పెడుతున్నామా లేదా? ప్రతిది కూడా మేము ఈ 5 సంవత్సరాల కాలం ఉన్నది. మాకు 5 సంవత్సరాల లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి మాట ఇచ్చిన ప్రకారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏ కార్యక్రమంలో మేము అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి 2 కాదు 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఒకటి పెండింగ్ ఉన్నది నిజమే, దాన్ని ఒప్పుకుంటాము. దాన్ని ఎక్కడి నుంచి మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సమస్యను పట్టుకొని ఇవ్వలేకపోతున్నాం. కానీ దాంట్లో ఏదో వేరే దిక్కు డైవర్షన్ అయింది, స్కామ్ అయింది, లేకుంటే దీంట్లో పక్కదారి పట్టిన ఆలోచన లేదు. ఖచ్చితంగా అది ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీకి పోతున్నాయంట కదా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. మూటలు ఢిల్లీకి మోయటమే సరిపోతుంది తప్ప తెలంగాణ రైతుల ప్రయోజనాలు కానీ తెలంగాణ ప్రజానికం ప్రయోజనాలు కానీ కాంగ్రెస్ కు పట్టట్లేదని చెప్తున్నారు కదా.
ఏం జరుగుతుంది ఆయన మోడల్ సంఖ్య? నోరా ఇంకేదన్నా నేను మాట్లాడుతున్నా, ఆయనకి ఏం లేదు. ఉమ్. యాక్చువల్ గా కవిత గారు ఆ ఇంటి కుంపటి గురించి మాట్లాడండి. వాళ్ళు దోసుకున్నది దాచుకున్నది దాని గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఒకసారి పడిపోయింది, దాని గురించి ఆలోచించాల్సిన కేటీఆర్ గురించి ఈ బీఆర్ఎస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలకు మనము జవాబుదారిగా బీఆర్ఎస్ ప్రజలకు బీఆర్ఎస్ మీకు సంబంధించి ప్రతి ప్రతిపక్షం విషయాన్ని కాదా? కూడా బీఆర్ఎస్ రేపు చెప్పాలి. మీకు ప్రత్యామ్నాయం కాదా? కాదు బీఆర్ఎస్ దే అది పడిపోయిన పరిగెత్తే గుర్రం పడిపోయిన తర్వాత అది పనికిరాదు. ఫ్యూచర్ అనేది లేదు. అది వాళ్ళు ఏం యా, చేసుకుంటారో రైట్. ఒకసారి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను. బొల్లమల యాదవ్ గారి దగ్గర నుంచి వస్తే ఆన్సర్ సంతోషం తీసుకునే అండి. ప్రయత్నం ఇప్పుడు మీరు కోరుకున్నది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పార్టీ ఉండాలి, మనగడ ఉండాలి, పోటీతత్వం ఉండాలి. ఆయన ఏదో పులి వస్తుంది అంటాడు, వస్తాడు, ఒకసారి మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. నువ్వు ప్రజా సమస్యల గురించి ప్రజల్లో ఉండడు. పాదయాత్ర చేస్తా అనుకుంటా మూడు సంవత్సరాల నుంచి అంటున్నాడు. పాదయాత్ర చేసి ప్రజలకు సంబంధించిన ప్రతి రామచంద్ర గౌడ్ గారు ఆన్సర్ తీసుకుందాం. ఆన్సర్ తీసుకుందాం. సంబంధించి యా, ఆన్సర్ తీసుకుందాం. బొల్లమల యాదవ్ గారు ఏంటి? ప్రతి సమస్య గురించి కొట్లాడండి. ప్రతి సమస్య గురించి ఎస్ తీసుకోండి. ఆన్సర్ తీసుకుంటాను. బొల్లమల యాదవ్ గారు ఎప్పుడో మీకు అవసరమైనప్పుడు మీ పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించో లేదంటే జీవన్ రెడ్డి లాంటి నాయకులు చేరినప్పుడు కేసీఆర్ బయటకు వస్తారు, 4 కమెంట్లు చేస్తారు, వెళ్ళిపోతారు తప్ప ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ అసలు ఎక్కడా పోరాడట్లేదు. సో ప్రజా సమస్యలు పట్టవేళ్ళకి అధికారమే పరమావధి తప్ప ప్రజా సమస్యలపై పోరాటం చేయట్లేదని చెప్పి కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మాట. అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటున్న బిల్లులు కానీ ప్రతి పెండింగ్ సమస్య కానీ మొత్తం బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది అని కూడా చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు ఒకవేళ నిజంగా అదే జరిగితే వాళ్ళకే లాభం కదా. ప్రతిపక్షం గట్టిగా మాట్లాడకపోతే వాళ్ళకే లాభం కదా. దానివల్ల పెద్ద వాళ్ళు వర్రీ కావాల్సిన అవసరం ఏముంది? ప్రతిపక్షం అవసరాలు ఎవరు మాట్లాడకపోతే ప్రశ్నించేటోళ్ళు లేరు అనుకోవచ్చు, వాళ్ళకే లాభం జరుగుతుంది. ప్రతిపక్షం అంటే వణుకులు ఈ వెన్నులో వణుకుంది కాబట్టి ఈ రోజు మాట్లాడకుండా ఉంటేనే ఈ రకమైన ప్రజా వ్యతిరేకత ఆగ్రహం వెలువెత్తుతుంది. ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు రోజు ప్రశ్నించడం మొదలు పెడితే ప్రభుత్వ సీట్లో కూడా కూర్చోలేరు కదా వీళ్ళు. కాబట్టి నేనేమంటున్నా, రామచంద్రన్న కూడా వ్యవసాయదారుడే ఉంటాడు, ఇంతో అంతో భూమి ఉంటది, పట్టాదారు పాస్బుక్ ఉంటది, బ్యాంక్ అకౌంట్ ఉంటది. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకో రామచంద్రన్న. మీరు ఏమంటున్నారు? 3 సార్లు వచ్చింది, ఒకసారి రాలేదు అంటున్నాను. 2 సార్లు. నేనేమంటున్నా అంటే ఇప్పటికి 4 దఫాలండి. అవును, 4 దఫాలుగా రావాల్సిన రైతు బంధులో 1 దఫా మాత్రమే పూర్తిగా వచ్చింది. మిగతా 3 దఫాలుగా నిన్న మామూలుగా రావాల్సిన దాంట్లో 1 ఎకరానికి చొప్పునే వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి 2 దఫాల పైసలు మామూలుగా పూర్తిగా ఆగిపోయినాయి. కాబట్టి 4 దఫాలుగా ఇయ్యాల్సిన రైతు బంధుని 1 దఫా మాత్రమే పూర్తిగా ఇవ్వగలిగారు. మిగతాది అది కూడా మొదటి దఫా ఇచ్చినప్పుడు 5,000 రూపాయలు చొప్పున మేము ఏదైతే ఇచ్చినామో 5,000 రూపాయలు, ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున, కారుకి 5,000 రూపాయలు, ఆ రకంగానే పేమెంట్ జరిగింది. మొన్న మాత్రం వేసినప్పుడు 6,000 రూపాయలు చొప్పున చేశారు. రుణమాఫీ ఆ రోజు అందరికీ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఇంటికి ఒకళ్ళకి అని చెప్పారు. రుణమాఫీ చేసినాకనే మాకు ఓట్లు వేయరని చెప్పేసి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ఉన్న ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమందిని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఏం చేసిండు? ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసింది కూడా నిలబెట్టుకోలేదు. ఎక్కడికక్కడ రైతు బంద్ చేయలేదు, ఇటు రుణమాఫీ చేయలేదు. ఇక ధాన్యం కొనుగోలు కాడికి వస్తే ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మిల్లర్లు ఇష్టం వచ్చిన కాడికి దోసుకుంటున్నారు. 2 ఎకరాలు 2 కిలోలు అధికారికంగా 73 కిలోల బస్తాకి 2 కిలోలు అధికారికంగా కట్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కలెక్టరు ఆదేశాలు జారీ చేసిండు, 2 కిలోల చొప్పున మీరు కట్ చేసుకోవచ్చు అని చెప్పి. రైతులు ఈ రోజు ఎవరికి మొరబెట్టుకున్నా వాళ్ళ సమస్యను తీర్చే దిక్కు లేదు. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. 15 రోజులు అవుతుంది ఐకేపీ సెంటర్లు ఓపెన్ అయ్యి. ఇంతవరకు అక్కడ సుత్లీలు లేవు, ధాన్య బస్తాలు లేవు, లారీలు వచ్చే దిక్కు లేదు, మిల్లల అలాట్మెంట్ లేదు, నకిలీ విత్తనాలు, చాలని కరెంటు, చివరి భూములకి నీళ్ళు అందక రైతులు పంట పొలాలు ఎండిపోయినాయి. మళ్ళా బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళా బోర్ల బండ్లకి గిరాకీ పెరిగింది. ఒకప్పుడు 50 లక్షలు 40 లక్షలు అమ్మిన ఎకరం భూమి తెలంగాణలో ఇలా కొనే నాదుడు లేడు. అత్యవసరమైన పరిస్థితి, పెళ్లి చేయాలంటేనో, పిల్లలకి చదువులకు ఫీజులు కట్టాలంటేనో,
అత్యవసరంగా విదేశాలకు పంపించాలంటున్నావు, భూమి అమ్ముదామంటే ఇలా కొనే నాదుడు లేడు తెలంగాణలో. మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ఎటువైపు పోతుంది, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చుకున్నామో, ఏ లక్ష్యం కోసం తీసుకొచ్చుకున్నామో, ఈ రోజు ఎటువైపు పోతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే కాంగ్రెస్ హయాంలో మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయి అంటే పాత రోజులు కరువు రోజులు గుర్తొస్తున్నాయి, బీదరికం గుర్తొస్తుంది, వలసలు గుర్తొస్తున్నాయి. ఇది మార్పు. కాబట్టి మనం వాస్తవాన్ని ఎన్ని రోజులు వక్రీకరిస్తాము, ఎన్ని రోజులు దాస్తాము? ప్రతిపక్ష నాయకుడు రావట్లేదు అంటే అడిగిన వాటికి సమాధానం లేదు. శాసనసభ జరిగితే శాసనసభలో ప్రతిపక్ష నాయకులుగా మేము అడిగే వాటికి హరీష్ రావు, కేటీఆర్ అడుగుతున్న వాటికి సమాధానాలు లేవు. ఇంకా కేసీఆర్ గారు వస్తేనే మేము సమాధానం చెప్తామనంటే ఎట్లా? మీ బాధ్యత కదా. శాసనసభ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష హోదాలో మేము అడుగుతున్న బొలమలేదా గారు, రేవంత్ దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ చెప్తున్న మాట ఏంటంటే సగం కాలమే పూర్తయింది, ఇంకా సగం కాలం ఉంది, సగం కాలంలో ఇచ్చిన హామీలను పూర్తి చేస్తాం. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు, చాలా హామీలను నెరవేర్చలేకపోయారు, ముందు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలిగా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సార్, మేము హామీలు నెరవేర్చినమో లేదో ప్రజలకు తెలుసు. మమ్మల్ని అయితే ఇంట్లో కూర్చోబెట్టేది కదా. మిమ్మల్ని నమ్మి మాకంటే బెటర్ గా చేస్తారనే ఉద్దేశంతో మీ మాటలు నమ్మి, మీరు ఇచ్చిన హామీలను నమ్మి, మీరు వచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు నమ్మి మీకు ఓట్లు వేసింది కదా. వేసిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది కదా. వచ్చిన తర్వాత మీరు అమలు చేయాల్సిన బాధ్యత అయితే ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు అరచేతుల వైకుంఠం ఎట్లయితే చూపించారో, వరాల జల్లు ఎట్లయితే కురిపించారో ఆ రకంగా ఈ రోజు ప్రజలకైతే చెప్పింది చేయాలి కదా. 4,000 రూపాయలు వృద్ధులకు ఇవ్వాలి, తులం బంగారం 1,00,000 రూపాయలతో పాటు అదనంగా ఇవ్వాలి, అదే రకంగా రైతు బంధు 15,000 రూపాయలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి కదా. ఈ 2.5 సంవత్సరాల నుంచి చేయలేదు. మీకు 5 సంవత్సరాల కాలం వ్యవధి ఉంది అని అంటున్నారు. ఈ 5 సంవత్సరాల పైసలు ఒకటేసారి చివరి సంవత్సరం ఇస్తారా? అంత వడ్డీతో కల్పిస్తారా? లేకపోతే మీరు ఇచ్చిన హామీలన్నీ కలిపి ఇప్పటి వరకు మామూలుగా అప్పులోని మాదిరిగా చూస్తున్నారు, చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు, ఢిల్లీలో మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారు, నన్ను మామూలుగా చొక్కా చింపినా కానీ నా దగ్గర డబ్బులు వచ్చేటట్టు లేదు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఈ రాష్ట్ర అరువుని బయట పెట్టేటట్టు అప్పులు కూడా పుట్టట్లేదు అని చెప్పిన మీరు ఈ రోజు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు, లేకపోతే మామూలుగా పాతయాన్ని ఇచ్చేస్తారు అని అంటే ఎట్లా నమ్ముతారు ప్రజలు? సో మొత్తంగా బీఆర్ఎస్ ఇక క్షేత్రస్థాయిలో పూర్తి పోరాటం చేయబోతుందా? రైతాంగానికి, ప్రజానికానికి అండగా ఉండబోతుందా? అందుకే కేసీఆర్ గారు అటు జగిత్యాల సభలో గాని నిన్న మీటింగ్, మా పార్టీ మీటింగ్ సమావేశాల్లో కూడా చెప్పారు. ఏమని? కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిని కూడా వీళ్ళు రక్షించుకునే పరిస్థితిలో లేరు. అన్ని రకాలుగా సమకూర్చిన వనరులని కనీసం కాపాడుకొని అవి మాత్రం చేసినా గానీ బాగుండేది, అవి కూడా చేయలేకపోతా ఉన్నారు, వైఫల్యం చెందుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధికారం కోసం అలివిగానే హామీలు ఇచ్చింది, కానీ ఈ రోజు చేసే పరిస్థితులు లేరు అని చెప్పేసి బహిరంగంగా చెప్తూనే ఉన్నాం. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు అంటే ఇక భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది తెలంగాణ కోసం? ఒక రకంగా సమస్యలు వేధిస్తున్నాయి, సమస్యలకు సంబంధించి పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది, అండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ కూడా కావాలి అని చెప్తున్నారు. సో ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ? బీజేపీకి చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు, ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా రక్షించాలి. ఈ యొక్క రాష్ట్రంలో ప్రగతి అనే మాటకు ఏ మాత్రంగా కూడా అర్థం లేకుండా చేసినట్టు కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, గతంలోని బీఆర్ఎస్ సర్కార్ కావచ్చు, మొత్తం దాని యొక్క అర్థం పర్థం లేకుండా చేసినట్టు విషయం మనకు అందదు. కాబట్టి బీఆర్ఎస్ కూడా ఓడించారు. ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు కూడా బయటకు వస్తా ఉన్నారు, కాంగ్రెస్ లో ఉండే అసమ్మతి కక్కుతా ఉన్నారు, కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాల్లో చీదరించుకుంటా ఉన్నారు. కాబట్టి 2 పార్టీలు కూడా ఒకే తరాలు, ఒకే మూసలో ఉన్నటువంటి ఒక రూల్స్ కాబట్టి వీవు కావు. భారతీయ జనతా పార్టీ మాత్రం కూడా ఆల్టర్నేటివ్ ఒక సర్కార్ చేయగలుగుతుంది, గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది అనే ప్రజలకు అర్థమైంది. మేము ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇవాళ మేము ఎంత మాట్లాడినా వినేవాడే లేడు, ఎంత ఉద్యమించిన అర్థం అది అపాయింట్మెంట్. నాకు ఒక్క ఇన్సిడెంట్ చూపించండి. ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల మీద మా యొక్క పార్టీ యొక్క మెయిల్ అడ్రస్ నుంచి మెయిల్ ఐడి నుంచి పంపించినటువంటి అపాయింట్మెంట్ ఎన్నో పంపించిన, ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చినారా? మాకు కాదు, ఇంకెవరికైనా ఇచ్చినారా? ప్రజా సమస్యలు మాట్లాడే ఇండిపెండెంట్ ఉంటారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినారా? ఫీజు రియంబర్స్మెంట్ చూడండి, సుమారుగా 9,000 కోట్ల రూపాయలు ఒక్క డిపార్ట్మెంట్ కే ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి. దాని మీద మాట్లాడుతున్నారు సర్కార్. దద్దమ్మల యొక్క మంత్రులు
ఎమ్మెల్యేలు ఏమైనా దమ్ముందా వాళ్ళకి మాట్లాడేది? వారి క్షేత్రాల్లో ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో శ్రీనివాస్ గారు ప్లీజ్ కన్క్లూడ్. విద్యార్థుల పేరెంట్స్ లేరా? కాబట్టి ఈ సర్కార్తో ఏమీ పనులు కావు కాబట్టి ప్రతిసారి హైకోర్టు వాళ్ళకు ముట్టికాయలు వేస్తా ఉన్నది. అయినా వీళ్ళకు ఏ మాత్రం కూడా జ్ఞానం రావడం లేదు. మాట్లాడతాం. రామచంద్రగౌడ్ గారు, ఏంటి మొత్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉండదు, ఇచ్చిన ప్రతి హామీని తొంగలో తొక్కారు తప్ప అసలు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రికి పరిపాలనపై పట్టు రాలేదు, మంత్రులపై కూడా గ్రిప్ రాలేదని చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఆ వ్యాఖ్యలను? ఏం చేయబోతుంది కాంగ్రెస్ ఇక రానున్న కాలంలో? దానికి ఉదాహరణని ఎంపీ మొదట్లో 23లో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సుమారుగా 40 సీట్లతో వచ్చిండ్రు. తర్వాత ఎంపీ దాంట్లో 0 అయిపోయిండ్రు. తర్వాత బై ఎలక్షన్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ చూసాము. తర్వాత బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసాము. తర్వాత మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసాము, మున్సిపల్ ఎలక్షన్ లో చూసాము. ఎవరి పరిస్థితి ఏందో ప్రజలే ఎవరు. వీళ్ళు మాట్లాడేది, బీజేపీ నాయకులు మాట్లాడేది ఏంటంటే తెలంగాణ ఇచ్చుడే పాకిస్తాన్ భారతదేశం విడదీసినట్టు అంటాడు. తండ్రిని పిల్లను విడదీసిందని అంటే మేను వాళ్ళు మాట్లాడుతుంటారు. తర్వాత బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. తెలంగాణ గురించి మోడీ గారే మాట్లాడేది, దానికి జవాబు చెప్పాల్సింది క్షమాపణ తెలంగాణ రాష్ట్రానికి రావాలి. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రగౌడ్ గారు, బొల్లమల యాదవ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు. సో మొత్తంగా చూస్తున్నాం, తెలంగాణలో ప్రజా సమస్యలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇటు అధికార ప్రతిపక్షాలకు సంబంధించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మంత్రులు ఆ పార్టీ నేతల ఫోన్లే ఎత్తకపోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. కాంగ్రెస్ సర్కార్ ఈ అంశంపై ఏ విధంగా దృష్టి సారించబోతుంది, రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.